ఏజీ, ఇంత జరిగిన తర్వాత కూడా మీరేమీ మాట్లాడకపోవడంలో మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి బాను, ఏం జరిగింది? ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఏంటక్కా, ఎందుకంత ఎమోషనల్ అయ్యా? ఇందాక నీ ఆవేశం చూస్తే నాకు చాలా భయం వేసిందక్కా. ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? ఓ పక్క ఆ శవం ఏమైందన్న భయంతో నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏంటి బాను ఇది? మాకు ధైర్యం చెప్పి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలేమైంది? రాత్రి కూడా చాలా కంగారుగా పరిగెత్తావు. ఆ మంత్ర ఏజీని చంపేసినట్టు కలొచ్చింది సింధు. అప్పటి నుండి ఏజీకి ఏదైనా జరుగుతుందేమోనని. బాను, ఏజీకేం జరగదు. మన మీద ఎవరికైనా అనుమానం వచ్చేలా బిహేవ్ చేస్తే ఆరా తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. చెబుతుంది అసలు ఆ శవం ఏమైందన్న విషయం ప్రస్తుతానికి మనం వదిలేద్దాం. ఎందుకంటే ఎప్పుడో సమస్య వస్తుందని మనం ఇప్పటి నుండి భయపడొద్దు. అవునంజలి, సింధు అన్నట్లు మనం కంగారుగా ఉంటే మన వెనకాల ఏం జరుగుతుందన్న అనుమానం అందరికీ వస్తుంది. ప్రస్తుతానికి విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అంజలిలో ధైర్యాన్ని నింపాను, కానీ నా మనసులో లేదు. ఇక నుండి ఏజేకి ప్రతి క్షణం రక్షణగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజేకి ఏం జరగనివ్వను. లోపలికి రావచ్చా ఏజీ? రా దక్ష, ఏంటి కొత్తగా అడుగుతున్నావు? కొత్తగా అనిపిస్తుంది ఏజీ. ఈ ఇల్లు, ఈ ఇంట్లో పద్ధతులు, మనుషుల మధ్య ప్రేమలు, విలువలు అన్నీ నాకు తెలుసు అనుకున్నాను. అవి ఎప్పటికీ మారవని నమ్మాను. మీరు మారకుండా చూసుకుంటారేమో అనుకున్నాను. కానీ వాటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుందని, అవి కూడా మారిపోయే రోజు వస్తుందని నేను ఊహించలేకపోయాను. అందుకే కొత్తగా అనిపిస్తోంది. ఏంటి నువ్వు కొత్తగా గమనించిన మార్పు? ఈ ఇంటికి ఒక పరువు, ఈ ఇంట్లో వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు, మనుషుల మధ్య బలమైన అనుబంధాలు ఉన్నాయి. కానీ కొంతమంది అర్హత లేని వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల, విలువలకి అర్థం కూడా తెలియని వాళ్ళని అందలం ఎక్కించడం వల్ల ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. మనుషుల మధ్య దూరం, మనసులో అపార్థాలు పెరిగిపోతున్నాయి. కాలాన్ని బట్టి మార్పు అందరిలోనూ అన్నిట్లోనూ వస్తుంది. అది సహజం. దాన్ని మనం ఒప్పుకొని స్వాగతించాలే, కానీ అక్కడే ఆగిపోకూడదు. అంటే భరించమంటున్నారా? బాధపడొద్దంటున్నాను.
తప్పుని సరిదిద్దాల్సిన మనిషే సర్దుకుపోమ్మంటుంటే బాధపడకుండా ఎలా ఉండగలనేజే? తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ఇంటి పెద్ద కోడలుగా నీకు లేదా? మరి నువ్వెందుకు ప్రయత్నించలేదు? మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడా నువ్వే నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలని దేవుడికి దండం పెట్టుకుంటాం. కానీ మనకు ఆ కష్టం దేవుడి వల్లే వస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి? ఎవరిని వేడుకోవాలి? ఈ డొంక తిరుగుడు మాటలొద్దు. నువ్వు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పు. చెప్పాల్సింది మీరే ఏజే. మీ కళ్ళ ముందే భాను కత్తితో మా మీదకొస్తున్నా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? జరిగింది మీతో చెప్పనివ్వకుండా మా నోరు ఎందుకు మోయించారు? అందులో మీకేం తప్పు కనిపించలేదా ఏజే? తప్పు చేసిన మనిషిని నిలదీయాలని మీకు అనిపించలేదా? నువ్వు ఇంట్లో పెద్ద కోడలుగా అడుగుపెట్టి ఎన్నేళ్లయింది? 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో నేను తప్పు చేయటం కానీ, ఒక తప్పుని సమర్థించటం కానీ, ఒకరి చేత తప్పు చేయించటం కానీ చూసావా? పోనీ విన్నావా? ఏ విషయంలోనైనా ఎందుకు ఇలా చేశారు అని నన్ను ప్రశ్నించే అవకాశం నీకు నేను ఇచ్చానా? ఆ పరిస్థితి తెచ్చుకున్నానా? లేదు. మరి తప్పు అంటే ఏంటో తెలియని నేను ఇప్పుడు కొత్తగా తప్పు చేస్తానని ఎలా అనుకున్నావు? తప్పు చేయడమే కాదు, జరిగిన తప్పుని ప్రశ్నించకపోవడం కూడా తప్పే అని మీరే నాకు నేర్పించారు. ఖచ్చితంగా నిలదీస్తాను. తప్పు కనిపిస్తే, జరిగిన దాంట్లో తప్పు ఉందని అనిపిస్తే. మరి నా కళ్ళకు కనిపించిన తప్పు మీకెందుకు కనిపించట్లేదేజే? లోపం ఎవరిది? ఒక మనిషి సరదా కోసం పులిని వేటాడి చంపాడు. ఇంకో చోట పులి మనిషిని చంపటానికి వెంటబడితే తనని తాను కాపాడుకోవడం కోసం శక్తిని కూడగట్టుకుని తిరగబడి పులిని చంపేశాడు. 2 సందర్భాల్లోనూ మనిషే పులిని చంపేశాడు. ఏది తప్పు, ఎవరిది ఒప్పు? వేటాడి చంపటం తప్పు, ఆత్మరక్షణ కోసం చంపటం ఒప్పు. నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టే జరిగింది ఇన్సిడెంటా, యాక్సిడెంటా అనేది మనం చూసే కోణాన్ని బట్టి, ఆలోచించే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. తొందరపడి మాట జారటం కన్నా నిదానంగా ఆలోచించగలిగితే నిజమేంటో మనకే తెలుస్తుంది. ఇవాళ మన యాక్షన్స్ని బట్టే రేపు మన రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఓపిక, ఓర్పు ఎప్పుడూ కోల్పోకూడదు. నీకు కావాల్సిన సమాధానం వచ్చిందనుకుంటాను. ఒక్క నిమిషం దక్ష. దేవుడు ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళని కష్టాలు పెట్టడు, పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో నెగ్గాలంటే ఓర్పు ఉండాలి. ఆ ఓర్పుతోనే మనం దేన్నైనా సాధించగలం. సారీ ఏజే. నా తర్వాత నా బాధ్యతలు తీసుకోగలిగే సమర్థత నీకే ఉందని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని అనుకుంటున్నాను. అలాగే ఏజే. అంజలికి పెళ్ళయ్యేంతవరకే ఇదంతా. తర్వాత ఎవరి దారి వాళ్ళదే. భాను లాంటి అక్క ఉన్నందుకు అంజలి అదృష్టవంతురాలు. నాకు కూడా భాను లాంటి అక్క ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా అయ్యుండేదే కాదేమో. అక్కని అర్థం చేసుకోకుండా నేను చాలాసార్లు బాధ పెట్టాను. అక్కే లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేదో.
ఐరన్ చేసుకొని మళ్ళీ నాతో ఇదివరకట్లా ఉండొచ్చు కదా. మనిద్దరి తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుని మళ్ళీ నాతో మామూలుగా ఉండొచ్చు కదా. మనిద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అవన్నీ నీకు గుర్తులేవా? ఆ జ్ఞాపకాలన్నిటినీ ఎలా మర్చిపోయావు? అవి జ్ఞాపకాలు కావు, పీడకలలు. పీడకలలు ఎవరైనా మర్చిపోతారు. నా కలలోకొచ్చి నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు పీడకల అని ఎంత సింపుల్గా అంటున్నావు. అంజలి, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. నీ కలలు నిజం కావాలని క్లారిటీ వచ్చింది కదా. ఇక నన్ను విసిగించుకు, వెళ్ళు. నీతో కాసేపు ఏకాంతంగా గడుపుదామనొస్తే అప్పుడే వెళ్ళమంటావేంటి? ఓ ముద్దు ముచ్చట లేకుండా నన్నిలా దూరంగా పెట్టడం నీకు న్యాయంగా ఉందా చెప్పు? ఛీ, నీచుడా. నాకే లేచి వీడిని చంపాలన్నంత కసిగా ఉంది. వీడిగా నేను ఇన్ని రోజులు భారీగా ఉన్నానని గుర్తు చేసుకుంటే వీడిని ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపినా తప్పులేదనిపిస్తుంది. బద్రి, మర్యాదగా చెప్తున్నాను, దూరం జరుగు. జరుగు బద్రి. నేను మర్యాదగానేగా చెప్తున్నాను. ఓవర్ యాక్షన్ చేయకుండా నేను చెప్పినట్టు విను. నీకింకా వేరే ఆప్షన్ లేదు. నీ లైఫ్ నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. ఈ బద్రితోనే నీ జీవితం. నన్ను దాటుకొని నీ జీవితంలోకి ఎవ్వరినీ రానివ్వను. చిచ్చి, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలా బలవంత పెడుతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? కాను, నేను మనిషిని కాను. నువ్వు నాకు దక్కకపోతే నేను మనిషిని కాను, మృగాన్నవుతా. మృగాలేం చేస్తాయో తెలుసుగా. బద్రి, జరుగు బద్రి. నీకే చెప్పేది, దూరం జరుగు. నేను దగ్గరగా వస్తేనే మన బంధం దూరం అవ్వకుండా దృఢంగా ఉంటుంది. బద్రి, దూరం జరుగు. చెప్పేది నీకే, దూరం జరుగు. జరుగు బద్రి. జరుగు బద్రి, చెప్పేది నీకే. మర్యాదగా జరుగు బద్రి. జరుగుని చెప్తున్నాను.
ఈయనెక్కడికో బయటికి బయలుదేరుతున్నారు. ఒంటరిగా వెళ్ళనివ్వకూడదు. సెక్యూరిటీగా నేను వెంటే ఉండాలి. నేను రెడీ. మీరింకా రెడీ అవ్వలేదా? నువ్వెక్కడికి? మీరెక్కడికో అక్కడికే. నేనెక్కడికి? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. పిలవని పేరంటానికి కూడా బయలుదేరకూడదు. మీరు పేరెంట్ని చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ప్రమాదాన్ని ఎవరూ పక్కన పెట్టుకుని తిరగరు. నేను పక్కనుంటే ప్రమాదం మీ జోలికి రాదు అంటున్నాను. అవును, పెను ప్రమాదాన్ని చూసి ప్రమాదం ఇంకా నేనెందుకులే అనుకుని పారిపోతుంది. ఏంటి వెతుకుతున్నారు? నాకు చెప్పండి, చిటికలో చేసేస్తాను. నేనున్నానుగా. వాచ్ కనిపించట్లేదు. అంతే కదా, 1 సెకండ్. వాష్రూమ్కి వెళ్ళాలి. అంతే కదా, నేను వెళ్ళి చిటికలా. అంతే కదా, నేను వెళ్ళి చిటికలా. ఏజే గారు, అంతా ఓకేనా? ఏం పర్వాలేదు, బయట నేనున్నాను, నేను చూసుకుంటాను. మీరు భయపడకండి. ఎవరైనా నన్ను దాటి మీ దగ్గరికి రావాల్సిందే. నేనేమైనా యుద్ధానికి వెళ్ళానా? ఏంటి అరుపులు? అర్థమైంది, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రా చెప్తాను. వంద లడ్డూలు చేయాలి, పెసరపప్పు లడ్డూలు. 2 అవర్స్లో పంపిస్తానని చెప్పాను. నువ్వే చేసిన మాట నిలబెట్టాలి. సర్లేండి, పిండిలో నెయ్యి పోసి చుట్టడమేగా, చుట్టేస్తాను. పిండి ఎక్కడుంది? కిచెన్లోనా, స్టోర్ రూమ్లోనా? స్టోర్ రూమ్లో పెసల బస్తా ఉంది. వాటిని పిండి చేసి లడ్డూలు చేయాలి. పిండి కూడా చెయ్యాలా? 2 గంటల్లో. బాగా దొరికింది. ఇవాళ భాను పిండి చేయడం కాదు, భానువే పిండి పిండి అయిపోతుంది. పదమాయ. నాకు ఏజే పని చెప్పారు. నాకు మిక్సీ ఇస్తే పెసరపప్పు పడతాను. నాకు పనుంది, నేనేం ఖాళీగా లేనిక్కడ. మీకెంత టైం పడుతుంది? ఏమో,
ఎంత టైం పడుతుందో నాకే తెలీదు. దక్షక్క అయ్యిందా? నీదయ్యాక నేను చట్నీ చెయ్యాలి. నేను పిండి ఆడించాలి. అయితే ఒక పని చెయ్యి, నాకు ముందు నువ్వు కొబ్బరి చట్నీ చేసి పెట్టు, తర్వాత నువ్వు చేసుకో, ఓకేనా? ఇదిగో, నేను ఎలాగైనా ఏజే గారు నాకు అప్ప చెప్పిన పనిని పూర్తి చేయనీయకూడదని కావాలని చేస్తున్నారు.